సండే రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. లాస్ట్ టైం బర్త్డే రోజు వెళ్ళాం, కానీ ఆ రోజు బర్త్డే చూసేసుకొని నైటే ఇంటికి వచ్చేసాము. అక్కడ స్టే కూడా చేయలేదు. అందుకని సాటర్డే రోజు అక్క కాల్ చేసి రేపు సండే కదా ఇంటికి రండి, ఇంకా పిల్లలు ఉంటారు అనేసి అంటే సర్లే అనేసి ఇంటికి వెళ్ళామా. ఇంకా బిర్యానీ చేస్తాను అనేసి అనింది. నేను అడిగాను, అక్క నేను చేస్తానులే అంటే వద్దులే నేనే చేస్తాను అనేసి. మా పిల్లలు అయితే అలిగినారనమాట, మా అక్క పిల్లలు, నువ్వే చేయి పిన్ని అనేసి. మా అక్కేమో నువ్వు వచ్చి చేయడం ఎందుకు, నేనే చేస్తాను అనేసి అనిందనమాట. సో ఈరోజైతే మా ఫ్యామిలీతో వ్లాగ్ అయితే నడుస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇంకా మా పిల్లలు చూడండి, వాళ్ళ అన్నని చూసిన సంతోషము, ఇంకా ఆ రోజు ఇంట్లంతా గోలగోలగా. అకుదా ఇక్కడ ఇది తిందిరా, డ్రై ఫ్రూట్స్ పెట్టిందిరా మీ పెద్దమ్మ, ఒక్కొక్క దాంట్లో ఒకటి పెట్టింది. అది ఇది తింటావా? అంజీర్ తింటావా? ఇదా, ఇది బ్లాక్ గ్రేప్స్ నాన్న, డ్రైవి. మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంటికి స్పెషల్లీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా తింటారు. ఏది నాన్న? సరే ఓకేనా. ఇదా పట్టు, ఎక్కువ తెద్దు సరేనా. పకోడకి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం పొడి, చికెన్ మసాలా, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు కానీ ఎక్కువ పట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకోవాలా మంచిగా, ఏం లేకుండా. నేను రెగ్యులర్గా చేసి చికెన్ పకోడా. ఫుడ్ కలర్ కొంచెంగా కలిపినదంతా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది పాలకు కట్ చేసుకుంటాం, నీళ్ళు తాగుతాయి. ఇంట్లో బిర్యానీ ప్రాసెస్ ఉంది కదండి. అయితే పిల్లలు ఉంటే కొంచెం గోలగోలగా ఉండి కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది కదా. అందుకనేసి పిల్లలందరినీ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, సో అక్కడ ఆడుకోమని కింది పంపించినాను. ఇంకా పైన వంటలు అయితే స్టార్ట్ అయినాయి, చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నాడు పెద్ద ఆయన? ఏం చేస్తున్నాడు? అనార్ తీస్తున్నాడు కదా. అనార్ ఇష్టమా నీకు, పపాయ ఇష్టమా? అనారా ఇందులే. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయనన్నా, ఫ్రూట్స్ ఉన్నాయంట లోపల. చూద్దామా ఏడున్నాయో. ఇది 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇంట్లో, ఒకటి ఫ్రూట్స్ కోసము, ఇక్కడ చిన్న చిన్నగా డ్రై ఫ్రూట్స్ లై. ఇందన్నా చూపిద్దాం పదా మనం. అన్ని డ్రై ఫ్రూట్స్ మా పిల్లలు పాడేస్తారని ఇందాకనే లోపల పెట్టేసినారు. ఇదిగోండి యాపిల్. యాపిల్ తింటావా? సరే. ఇది డేట్స్ చూడండి, ఆల్రెడీ ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి. ఇంకా అనారు, అన్నీ గ్రోసరీ సామాన్లు చిన్న చిన్నవి. పద పెద్దమ్మకి పో, కట్ చేసి ఇస్తుంది. పద తిందామా? ఓకే 2 తీసుకోనన్నా, 2 తీసుకో. 1 2 ఇంకా చాలేనా. ఇయ్యగుండే బాగా. పన్నెండు అయింది. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్. చూపిస్తాను చూడండి. రైతా కోసం ఆనియన్ కట్ చేసింది, రైస్ నానబెట్టేసినాం ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో ఎసురు పెట్టేసింది, ఇంకో సైడు పాలు, ఇంకో సైడు కర్రీ. ఇవ్వండి మంచిగా కనబడుతుంది కదా కర్రీ. కొంచెమే నేర్చుకోయే, నువ్వు నేర్చుకొని చెయ్యి. నేనైతే బాగా పడుకున్నా, అందులోపల మా అక్క బిర్యానీ చేసేది. ఇంకా ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. మా మామ డ్యూటీకి పోతున్నాను అనేసి మా మామకి అయితే ఇచ్చింది. ఇదిగోండి చికెన్ పకోడా రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇంకా బిర్యానీ కూడా ఇప్పుడే వేడివేడిగా ఉంది. ఇదిగోండి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడా, సలాడ్ అనమాట. ఫుల్గా లాజ్ ఇచ్చేస్తాము. స్టార్ట్ చేసాము, సరిపోతుంది. ఇదే బాబా ఏ బాబా చెప్పండి, మాట్లాడదురా, అదే శబ్దం చేద్దరా. బిర్యానీ బాగుంది, మసాలా మాత్రం వస్తుందని ఎక్కువ అన్నంలా కలిసి ఉంటుంది కదా. ఇప్పుడు
బాగుందిలే కారం ఉప్పు. మేము భోంచేసేసరికి 2 అయిపోయిందనమాట. ఆ తర్వాత అక్క అయితే తింటుంది. ఇంకా మా మామకైతే సండే అయినా కానీ డ్యూటీ ఉంది. మీకు తెలిసిందే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సండే మండే అంటే ఏముండదు. హాయ్ బాయ్. అంతే ఇంకా ఎన్ని రోజుల నుంచి ఉండింటారు దాంట్లో? అదే బాబు ఎన్ని రోజుల నుంచి ఒకటి అయిపోయింది, ఇంకోటి ఇప్పుడు స్టార్ట్. బాగా వేడిగా ఉంది కదా, అంతే గ్రేవీ అంతా ఇష్టం కానీ వైట్ రైస్ వేయలే. ఫస్ట్ అయితే పిల్లలకే ఫస్ట్ తినిపించేసినాము. ఎందుకంటే మనం తినాలంటే ఫస్ట్ పిల్లలకి తినిపించాలి. ఇంకా సరే అని వాళ్ళు తినిన తర్వాతకి చూడండి ఇంకా మస్తుగా ఆడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత అండి ఇంకా మేమైతే కూల్ డ్రింక్ తాగేసి కాసేపు మూవీ అలా చూసుకుంటూ నేనైతే పడుకున్నాను. డైరెక్ట్ సాయంత్రమే లేచినాను. సో ఎందుకంటే అదేంటో కానీ అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా మా వాడు చూడండి కూల్ డ్రింక్ వచ్చేసరికి పోయి వాళ్ళ పెద్దమ్మ దగ్గర కూర్చున్నాడు. అంతవరకు అన్నం తినరా అంటే తినలేదు. నాకి 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 థ్యాంక్ యూ. మేము మన ఇద్దరం చేస్ తాగండి. అసలు కూల్ డ్రింక్స్ బాగుందా అక్కు? బాగుందా? ఈవినింగ్ చల్ల చల్లగా ఉండాలని ఫ్రూట్స్ కస్టర్డ్ అయితే జ్యూస్ చేసినారు. అదే కస్టర్డ్ది ఉంటుంది కదా చల్లగా, కప్స్లలో నిలబెట్టేసినాము. ఇంకా మా పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి. చూడండి ఎంతమంది కాసుకొని ఉన్నారు. బాగుందా? టేస్టీగా ఉందా? ఇంకా ఇది కొంచెం గట్టిగా ఉండాలి కదా. సరే అన్న, కొంచెం ఉంది కదా అన్న. బయట నాన్న మా మామ వచ్చిండు. మా పిల్లలు పెద్దనానా. అబ్బా బాబా బాబా ఏం వర్షం పడుతుందిరా. ఏ పిల్లలు పైకి రండిరా. చూడు వర్షం పడుతుందని చూడు ఎట్లా అడుస్తున్నారు. ఏ వద్దు లోపలండి. ఫుల్ వర్షం పడుతుంది, వర్షం పడుతుంది తడిసిపోతారు. నాకు తెలిసి మొత్తం కర్నూలు సిటీ మొత్తం వర్షం పడుతున్నట్టు. ఇది కూడా పోయాడు. వర్షం ఫుల్ పడుతుంది.
మబ్బులు చూడు ఎట్లున్నాయి, వర్షం అయితే తగ్గిపోయింది. ఏ రెయిన్బో కనిపిస్తుంది లైట్ గా. ఏ రెయిన్బో 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 కనిపిస్తుందా? అదిగో రెయిన్బో. మా పిల్లల హోలీ హోలీ. ఎవర్రా నీళ్ళు పోసినది? మిట్టు ఎవరు నాన్న నీళ్ళు పోసినది? అన్న పోసినాడా? వర్షంలో వరాలక్కలు తెస్తలే కదా, పోయండి, వచ్చింది కదా పోయండి. ఏ బిషా ఏదిరా ఇది? ఒరే లేయండి రా బై. ఇంకా వర్షం తగ్గిపోయింది, పిల్లలకు కూడా స్నానాలు చేపించేసి కొన్ని బట్టలు ఉంటే మా అమ్మ ఉతికేసింది, సామాన్లు కడిగేసింది, మా అక్క చాయ్ పట్టుకొచ్చింది, వేడి వేడి టీ. వాతావరణంలో వేడి వేడి చాయ్. ఇవి మేమైతే కారం బిస్కెట్లు అంటాము, చాయ్లో అద్దుకుందాం. మా పిల్లలు ముందే చాయ్ తాగరు కానీ ఇట్లా అద్దుకొని తినాలా. ఓమా అది తిన్ను నాన్న, తిన్ను నాన్న, బాగుందిలే తండ్రి పట్టేనా అద్ది ఇవ్వాలని చూడి నాకు పట్టు. మార్నింగ్ 11:30 అట్లా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా లంచ్ తిన్నాం కదా, ఈవినింగ్ బయలుదేరుతుంటే ఇంకా అన్నం ఉంది కదమ్మా తినేసి వెళ్ళండి అంటే మళ్ళీ మా అక్క కొంచెం హీట్ చేసేసింది. కొంచెం చికెన్ పకోడా ఉంటే అది కూడా ఫ్రై చేసేసింది. ఇంకా మొత్తానికైతే డిన్నర్ కూడా అక్కడే తినేసామన్నమాట. ఇంకా మా పిల్లలందరికీ తినిపించుకుంటూ ఇంకా మా పెద్దక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి పాపకి స్కూల్ ఉంది, ఇంట్లో పని ఉంది అనేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు కూడా ఇంకా ఫుల్ మోడం ఉందండి, ఎక్కడ వర్షం పడిపోతుందా అనేసి ఇంకా మేమైతే ఆటో బుక్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి 9:20 అలా అయిపోయింది. ఇది అండి వ్లాగు. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై బాయ్.